మీరు ఎంతమంది అమ్మా? ఒక్కదాన్నే మేడం నేను. ఒక కూతురు, ముగ్గురు అన్నదమ్ములు. సూపర్. అంటే మీ ముగ్గురు మగపిల్లల్లో ఒక ఆడపిల్ల సార్, అపురూపంగా పెరిగినట్టే లెక్క. స్టార్టింగ్ లోనే గొడవ అవడానికి ఏంటి, మీ తెలియంతనమా? ఏం లేదు, ఊకే కట్నం అనేది మేడం. బాబు పుట్టే వరకే జీవితం మేడం నాది, తర్వాత శూన్యం మేడం నాది. కట్నము అని 2-3 సంవత్సరాలు అన్నాడు మేడం. బాబు పుట్టినాక 6 నెలలకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఎవరికి? నాకు మేడం. నీ పుస్తల తాడు తీసుకొని నీ బిడ్డ నా దగ్గరనే ఉంటుంది, అప్పలేవి ఏం లేవు అని. ముగ్గురు అన్నలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు వచ్చి ఏం గొడవ పడలేదు వీళ్ళంతా? ఇక ఎందుకు లేం, చెల్లెలు కాపురం పోతుంది, ఖరాబ్ అవుతుంది అనొద్దు, మనము వద్దు. మరి మీ అత్త మామ ఊరుకున్నారా? మా అత్తమ్మ ఇంకా మంచిది కాదు మేడం, ఇంకా డేంజర్. ఇంట్లో మిమ్మల్ని ఏ రకంగా హింసిస్తుంది? ఇక అది చెప్పరాదు మేడం. నీచమైన బూతులు అదే నేర్పిస్తుంది, అలా నేర్పిస్తుంది. ముగ్గురు ఉన్నారు వెనుక, మా అయ్య ఎన్నో పెడతాడు నాకు. సరే అప్పులేని అంటున్నా, పెట్టండి నా సంసారం అనుకున్నా మేడం. గుండె జబ్బులు, టీబీ రోగం, క్యాన్సర్ ఉంది, ఇక ఇవిడ ఎందుకు పనికిరాదు అని బయటికి అందరు చెప్పుకొని ఇంకో అమ్మాయిని లేపుకొని పోయిండు. అసలు నిన్నే సరిగ్గా చూడు, ఇంకో అమ్మాయిని చేసుకుని ఆవిడ బాగా చూస్తున్నాడా? మనకు తెలియదు. కానీ నా మీద వదిలిపెడితే నేను ఎంతగానో చూపించుకురావాలి, నా అయ్యని ఎంతగానో అడగాలి. సావని నాకేం అవసరం అనేటోడు మేడం. ఇప్పుడు ఆయన ఎవరైతే ఉంచుకున్నాడో, పెళ్లి చేసుకున్నాడో, ఆ అమ్మాయికి ఒక 50,000 ఇచ్చి సెటిల్ చేయమని పెద్ద మనుషులు అన్నారు. ఆ 50,000 కూడా మీ ఫ్యామిలీ ఇవ్వాలి, మా వల్ల ఇవ్వాలి. ఎవరితో మాట్లాడినా ఏమన్నా ఉంచుకుంది మేడం అని అంటాడు, డైరెక్ట్ చెప్తాడు మేడం. అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ప్రోగ్రామ్ కి స్వాగతం. మమ్మల్ని నమ్ముకొని హిట్ టీవీకి చాలామంది న్యాయం కోసం వస్తున్నారండి. మాకున్న బిజీ షెడ్యూల్స్లో మేము టైం స్పెండ్ చేయడం చాలా కష్టం అవుతుంది. అయినా కానీ అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ప్రోగ్రామ్ ద్వారా డైరెక్ట్గా వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళ సమస్య విని పరిష్కారం ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రజెంట్ ఇప్పుడు ఒక ఆమె వచ్చారు, ఆవిడ సమస్య ఏంటో తెలుసుకొని దానికి తగ్గ పరిష్కారానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ఇలా ఏదో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఈ సొల్యూషన్స్ మీ అందరికీ కూడా యూజ్ అవుతాయి. మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వస్తున్న వ్యక్తుల యొక్క పూర్తి డీటెయిల్స్కి సంబంధించిన నేమ్స్ మేము కొంచెం చేంజ్ చేసే చెప్తున్నాము, వాళ్ళ ఏరియాలు కూడా. ఎందుకంటే రేపొద్దుట వాళ్ళకి పబ్లిక్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి. తన సమస్య ఏంటో విందాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ పేరు? చించనకోట మేడం, గ్రామం చేరియాల మండలం. ఏంటమ్మా సమస్య ఏంటి? నా భర్త నన్ను చూసుకోవట్లేదు మేడం. నాకు 18 అంటే 2006లో. ఎవరు కూర్చున్న ఆయన ఎవరు? మా అన్నయ్య మేడం. అన్నయ్య? సొంత అన్నయ్య మేడం. 2006లో పెళ్ళయింది మేడం. 2006లో 3వ నెలలో పెళ్ళయింది. మళ్ళీ 2007లో నాకు కొడుకు పుట్టిండు మేడం. 6వ నెలలో బాబు పుట్టిండు. అప్పటికే మాకు గొడవలు అవుతున్నాయి మేడం. 1 ఇయర్కే? 1 ఇయర్ 9 నెలలు బాబు కడుపులో ఉన్నాడు. ఇంటికి వచ్చింది అమ్మ తీసుకోవతా అని. మీరు ఎంతమంది అమ్మా? ఒక్కదాన్నే మేడం నేను. ఒక కూతురు, ముగ్గురు అన్నదమ్ములు. ముగ్గురు అన్నయ్యలు. సూపర్. పెద్దన్న ఎందుకు వచ్చిన? ఏ వయసులో ఉండగా మీకు పెళ్ళి అయింది? 16 ఏళ్ళు ఉండొచ్చు మేడం. ఎందుకు అంత చిన్న వయసులో పెళ్లి చేశారు? అక్కడ అంతేనా అప్పట్లో? అప్పట్లో మా కుటుంబంలో అంతా అట్టే చేస్తారు మేడం. చిన్న వయసులోనే? చిన్న వయసు. అంటే మీ ముగ్గురు మగపిల్లల్లో ఒక ఆడపిల్ల సార్, అపురూపంగా పెరిగినట్టే లెక్క. చదువుకున్నారమ్మా మీరేమన్నా? 3 చదువుకున్నా మేడం. 3వ క్లాస్? అవు మేడం. అమ్మా నాన్న ఏం చేసేవాళ్ళు అప్పట్లో? వ్యవసాయం చేసుకుంటాం మేడం. ఓకే. పెళ్ళయింది. స్టార్టింగ్ లోనే గొడవ అవడానికి ఏంటి, మీ తెలియంతనమా ఏంటి? ఏం లేదు, ఊకే కట్నం అనేది మేడం. ఎంత కట్నం ఇచ్చారు? అప్పుడు 2,20,000 ఇచ్చారు మేడం. ఏది 2006లో? ఏం చేస్తాడు మీ ఆయన? మెడిసిన్ సప్లై చేస్తా అన్నాడు మేడం. చదువుకున్నాడా? ఏం చదువుకున్నాడు? 12th ఇంటర్మీడియట్. అవును మేడం, 12 చదివిండు. అయితే వాళ్ళు ఎక్కడ వాళ్ళమ్మా? అక్కడ మా ఊరు దగ్గరనే మేడం. మీకు తెలిసిన కుటుంబమా, చుట్టాలా? కాదు మేడం, తెలియని వాళ్ళే. బయట సంబంధమే? బయట సంబంధమే మేడం. అయితే వాళ్ళు ఎంతమంది మీ హస్బెండ్ వాళ్ళు? ఒక్కడే మేడం, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అత్తమామ ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారు మేడం. మీరు వెళ్ళినాక ఇప్పుడు వాళ్ళతో కలిసి ఉండడమేగా? నేను కలిసి ఉండట్లేదు మేడం. అప్పట్లో పెళ్ళైన కొత్తలో అత్తమామలతో కలిసి ఉన్నావు? బాబు పుట్టే వరకే జీవితం మేడం నాది, తర్వాత శూన్యం మేడం నాది. 2007? అవును మేడం. తర్వాత ఈ కట్నము అని 2-3 సంవత్సరాలు అన్నాడు మేడం.
బాబు పుట్టినాక 6 నెలలకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఎవరికి? నాకు మేడం. అయ్యో. ఓపెన్ హార్ట్ సర్జరీ. ఎప్పుడు ఎందుకు అప్పటికి నువ్వు చిన్నపిల్లవు కదా, ఎందుకు అట్లా రావడానికి డాక్టర్స్ ఏం చెప్పారు? డాక్టర్ల మేడం 2 వాల్స్ బ్లాక్ అని అన్నారు మేడం. 2007లో 8లో జనవరి 1కు ప్రాబ్లం వచ్చేసింది మేడం. సంక్రాంతి పండుగ వెళ్ళగానే ప్రాబ్లం వచ్చేసింది. అది వరకు మా ఇంట్లో గొడవలు అయినాయి. గొడవలు అవుతున్నాయి. బాబు పుడితే చూడడానికి రాలేదు, బియ్యం పోసుకోమనంటే దానికి రాలేదు, కడుపులు ఉండగా ఏదో అప్పలు చేసి పెడతారంటారు కదా మేడం, దానికి రమ్మని అమ్మ ఫోర్స్ చేస్తే నీ పుస్తల తాడు తీసుకొని నీ బిడ్డ నా దగ్గరనే ఉంటుంది, అప్పలు లేవు ఏం లేవు అని అమ్మను కొట్టిండు. ఏది మీ ఆయన? అవును మేడం. ఇంట్లోకి వెళ్ళి నెట్టేసిండు బయటికి. ఇక మా అమ్మ అన్నది ఏ చేసి పెట్టకుండా అయితే అని తీసుకొని పోయింది. అంత బాబు పుట్టిండు. బాబు పుట్టినాక 21కి రమ్మని ఫోన్ చేసిర్రు. మాకు ఇచ్చగట్నం మొత్తం వేస్తేనే మేము వస్తామన్నారు ఆ రోజు. అప్పుడు ఎంత అడిగారు మిమ్మల్ని? అప్పుడు 2,10,000 కదా మేడం. అవును. బయట 15 గొర్రెలు, మంచము, బీరువా, 2 మిషన్లు, అంటే నేను మిషన్ కుడతా మేడం, 2 మిషన్లు. ఇన్ని తీసుకెళ్ళావు ఆ రోజుల్లో? తీసుకెళ్ళినా మేడం. నేను మళ్ళీ ఒక బర్రెను తీసుకుపోయినా మేడం. నేను 6 మంచి గౌడి బర్రె అప్పట్లో, అది కూడా తీసుకుపోయినా మేడం. ఇంకేం పెట్టిండు. అవి తీసుకొని వెళ్ళినా ఆయనకి చాలలేదు. జీవాలు కూడా 12 జీవాలు కొట్టించినాం అప్పటికి. 15 మేడం అప్పుడు గొర్రెలు 10 మాకిలు కొట్టించి అవి కాకుండా 70,000 బర్రెని కొట్టించినాం. మస్తు. ఆ దినం 70,000 బర్రె, ఈ దినం 1,20,000 బర్రె. సాయంత్రం నాకన్నా ఇటు ఎక్కువ ఉండే బర్రె. సాయంత్రం 5 లీటర్లు, పొద్దున 5 లీటర్లు ఇచ్చింది మేడం బర్రె. ఇప్పుడు అట్లా అన్నిటికీ చాకరీ నువ్వే చేయడం ఇప్పుడు ఏం లేవు మేడం. అప్పట్లో నేను అనేది అప్పట్లో ఉండే ప్రెగ్నెన్సీగా ఉండగా ఈ పనులు చేస్తున్నా కూడా ఇంకా అదనపు కట్నం కావాలని హెరాస్మెంట్ చేసేవాళ్ళు. మీ అమ్మను కొట్టారు. మరి 3 అన్నలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు వచ్చి ఏం గొడవ పడలేదా వీళ్ళంతా? ఇక ఎందుకు లేం, చెల్లెలు కాపురం పోతుందని ఖరాబ్ అవుతుంది అనొద్దు, మనము వద్దు, మంచిగా. మీ అత్త మామ ఊరుకున్నారా? మా అత్తమ్మ ఇంకా మంచిది కాదు మేడం, ఇంకా డేంజర్. ఏం చేస్తుంది ఆవిడ? ఏం చేస్తుంది? వ్యవసాయమే చేస్తుంది మేడం. ఇంట్లో మిమ్మల్ని ఏ రకంగా హింసిస్తుంది? ఇక అది చెప్పరాదు మేడం. నీతో మాట్లాడితే ఇక నీచమైన బూతులు అదే నేర్పిస్తుంది, అలా నేర్పిస్తుంది. అది అట్లా ఇట్లా అంటారు మొగోళ్ళు. నువ్వు కొత్తదాను కదా, అక్కడ ఎవరితో మాట్లాడతావు? ఇక స్టార్ట్ మేడం, బాబు పుట్టిన కానించి స్టార్ట్. ఇక నానా రకాలుగా ఇబ్బంది, నానా టార్చర్లు, ఇంటికాడ ఉంచిపోవడం, మా ఆడబిడ్డ దగ్గర పోయి ఉండడం. మా ఆయన ఎవరు మాట్లాడితే వాళ్ళతో ఇట్లా అట్లా, మా ఇంటి పక్కన వాళ్ళు మాట్లాడారు, ఇంటి వెనుకోళ్ళు ఎవరు మాట్లాడారు మేడం నాతోని. ఇప్పటికైనా కూడా మాట్లాడారు మేడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే. డెలివరీ అయినాక వచ్చారా బాబుని చూడడానికి వాళ్ళు? ఫస్ట్ డెలివరీ మళ్ళీ తెల్లారి వచ్చిండు మేడం. వచ్చిండు, వాళ్ళ అమ్మని మందలు ఇచ్చిండు, వెళ్ళిపోయాడు. 21 నాడు మధ్యలోనే ఫోన్ చేసిరు వీళ్ళు, అమ్మ వాళ్ళు వచ్చి బట్టలు తీసుకో, బియ్యం పోసుకోనికి అని చెప్పిండు మేడం. చెప్తే లేదు, నాకు కట్నం మొత్తం ఇచ్చినాకనే నేను బియ్యం పోసుకుంటా అన్నాడు. అంటే నానుండి అన్నాడు, నేను కట్నం ఇయ్యా, నువ్వు ఏదైనా పని కంప్లీట్ చేసినాకనే నేను కట్నం ఇస్తా, నేను అది వరదానిక నేను ఇయ్యా, నువ్వు ఇట్లా తిని తిరిగి నువ్వు అమ్ముకుంటా అంటే. నేను పెళ్ళైనప్పుడు గ్యాస్కు 5,000 ఇచ్చిన, నేను కూలర్ కొనుక్కు వచ్చుకుంటా అంటే 2,500 ఇచ్చిన, నా కొడుకుల సాటుకు. అవన్నీ తిన్నావు తిరిగినావు. ఇప్పుడు నేను రూపాయి ఇయ్యా, నువ్వేమైనా పని పెట్టుకో, పనికి నేను ఇస్తా, అది వరదానిక నేను రూపాయి నీకు ఇయ్యా, నా దగ్గరనే పెట్టుకుంటా అని గట్టిగా మాట్లాడతాడా మేడం నాయన. లేదు లేదు, నేను కట్నం ఇస్తేనే బియ్యం పోసుకుంటా అని మధ్యలో రాలే మేడం. 21 నాడు నైట్ 10 గంటలకు వచ్చిర్రు మా అత్త మా మామ. పిల్లడికి ఏమైనా గోల్డ్ అవి ఏమైనా పెట్టారా? ఏది లేదు మేడం, కనీసం బట్టలు కూడా లేవు మేడం మాకు. అంత అదృష్టం. మొదటి వారసుడికి కనీసం వాళ్ళకి చిన్న ఉంగరం కూడా పెట్టాలి. అంటే అప్పట్లో చాలా గట్టిగా 1,000 రూపాయలకు ఒక ఉంగరం వచ్చేది. వచ్చేది కానీ మేడం మాకు బట్టలు కూడా 21 నాడు బట్టలు కూడా తీసుకురాలే మేడం. ఇక అయిపోయింది. పెళ్ళైనప్పుడు కాలుగాడు బట్టు పెడతాం కదా మేడం, ఆ బటుకు తీసుకొని నువ్వు ఒక్కదానివే కదా, ఏదైనా నీదే సంసారము, నీదే పోతుంది, పెళ్ళైంది అప్పులైనాయి, బిడ్డకు చెవులు కుట్టేచ్చే ఉంది, నేను పెట్టేసి వస్తా అని చెప్పింది మేడం. సరే నాకు 3 ఉన్నారు తోడా వెనుక, మా అయ్య ఎన్నో పెడతాడు నాకు, సరే అప్పులైనవి అంటున్నా పెట్టని, నా సంసారం అనుకున్నా మేడం. పోయింది మేడం, పెట్టొచ్చింది. పెట్టొచ్చినాక ఊరుకున్నాం. చిన్న 21 నాడు 10 గంటలకు వచ్చినాక మేడం ఏమంటుంది మా ఆడబిడ్డ, ఎందుకు ఉంటున్నావు రాడా, తులం బంగారం పెట్టేదానికి అన్నం తినక ఏం లేదు నుంచి నువ్వు పో నువ్వు అని అంటే, నా మగవాడు 21కి నాడు పేరు పెట్టిండు, తినకనే వెళ్ళిపోయాడు మేడం.
ముగ్గురు, మా అత్త, మా ఆడబిడ్డ, మా మామయ్య, ముగ్గురు ఉన్నారు. వాళ్ళు మబ్బులలో వేసి వెళ్ళిపోయారు, ఇచ్చిపెట్టిపోయారు. ఇచ్చిపెట్టిపోతే ఇట్లా కాదు అట్లా కాదు, తోలుకపోయి మనం ఆడ తోలేసి రావాలి, మనం ఉంచుకోవద్దు అని మా అన్నదమ్ములు ఏం చేశారు, సరే తోలుకొని వర్రి, ఏం చేసినా ఎట్లా చేసినా మీ ఇంటికాడ ఉండాలి, మీ పిల్ల మా ఇంటికాడ కాదు, ఎన్ని రోజులు ఉంటుంది అని తోలేసి వచ్చారు మేడం. తోలేసి వస్తే అప్పటి నుంచి 5 నెలల కాడ నుంచి నేను మా నాయనమ్మ అంటే ఇప్పుడు మా మామ వల్ల తల్లి, ఆమెనేమో పిల్లగాని పట్టుకుని ఉండేది, నేనేమో పని పోయేది మేడం. ఆయననేమో మా ఆడబిడ్డ దగ్గర ఉండేది. మా ఆయనే ఎప్పుడు వచ్చి నాకు కట్నం పెట్టేది. ఏంటి అంత చిన్న పిల్లోని పెట్టుకుని పనికి కూడా వెళ్ళేదానివే? అవును మేడం. ఏం పనికి వెళ్ళేదానివి? పత్తేరా నాటయ్యా అన్ని మాకు వస్తాయిగా మేడం. 5 నెలలు అయిందంటే సూపర్. మిషన్ కుట్టుకునేదాన్ని నేను, అంత చిన్నప్పటి నుంచి మిషన్ కుట్టేదాన్ని మేడం. నీ డబ్బులు ఏం చేసుకునేదానివి సంపాదించినవి? నేను ఖర్చులకే పెట్టుకునేది మేడం. మరి మీ ఆయన ఏమి ఇస్తాడు పిల్లోడికి? ఏం లేదు మేడం. అట్లా చేసినాక ఈ ప్రాబ్లం వచ్చిందా మొత్తం మొదలు పెట్టేసింది మేడం. ఇక ఇంకా హార్ట్ ప్రాబ్లం వచ్చినాక ట్రీట్మెంట్ ఎవరు చేయించారు? అమ్మ వల్లే చేయించారు మేడం. ఓర్ని ఎంత ఖర్చు అయింది? అప్పుడు గుండె ఆపరేషన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది మేడం. 2009లో 11వ నెలలో సుమారు 2009లో అయింది మేడం. ఆయననే తీసుకొచ్చిండు. ఆయననేమో కోటి దివ్య ఫార్మాస్లో చేసేది, తీసుకొచ్చిండు నాంపల్లి కేర్ హాస్పిటల్లో నాయనని అడ్మిట్ చేసిండు. నాయన గుండె ఆపరేషన్ చేసిరు. నా కొడుకును అన్నలు పట్టుకొని ఉన్నారు, మా వదినలు మా అన్నలు. అమ్మ నాన్న నా దగ్గర ఉన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ అయిపోయాక టీబీ రోగం ఉంది నాకు కొద్దిగా. నీకు దీంతో పాటు టీబీ కూడా వచ్చిందని చెప్పారా? టీబీ ఉన్నది, క్యాన్సర్ రోగం ఉందా మీకు? నా కొడుకు క్యాన్సర్ కూడా ఉందా నీకు? నాకు ఎక్కడిది మేడం? నాకు ఊర్లో మొత్తం తెలిసిపోయింది మేడం. క్యాన్సర్, టీబీ రోగము, గుండె జబ్బులు, టీబీ రోగం, క్యాన్సర్ ఉంది, ఇక ఇవిడ ఎందుకు పనికిరాదు అని జనాలకు బయటికి అందరు చెప్పుకొని ఇంకో అమ్మాయిని లేపుకొని పోయిండు. అమ్మాయిని లేపుకొని పోయి ఇప్పుడు ముగ్గురికి అన్నాడు. ఆ పిల్లలు దాస్తాడు, ఈ పిల్లలకు ఒక బట్ట లేదు బాత లేదు. మెయింటెనెన్స్ ఇస్తాడు, మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేదు. మెయింటెనెన్స్ చేయకపోతే తీసుకుపోయి ఆమెతో పాటు ఏమైనా తీసుకుపోయి సాధమని చెప్పినాం మేడం. 2009-10లో ఈ విషయాలు జరిగినాయి. జనాలకు అన్పాపులర్ చేశాడు. నువ్వు కాపురానికి వెళ్ళావా వెళ్ళలేదా? వెళ్ళినా మేడం. పెద్ద మనుషులలో మాట్లాడుకుని ఎప్పుడు వెళ్ళావు? మళ్ళీ తర్వాత మళ్ళీ కూతురు పుట్టింది. రెండో కాన్పూర్ కూతురు పుట్టింది. కూతురు పుట్టిన కాడికి ఇంకా మొత్తం పట్టించుకోవాలి, రాలేగా. కూతురు ఎప్పుడు పుట్టింది? 2014లో పుట్టింది కానీ మేడం. 14. ఒక్క నిమిషం. ఇప్పుడు 2010లో పెద్ద మనుషులలో పెట్టినాం మేడం. 10 సార్లు పెద్ద మనుషులలో పెట్టినాం. కాగితాలు ఉన్నాయి. ఏమన్నా అంటే నేను తీసుకొని చదువుకుంటా, ఈడ పెద్ద మనుషులలో అంటాడు. అడిగి తీసుకున్నాక ఇంత ఊళ్ళో వేసి పెడతాడు, ఇంటికాడ కథం తన మైకంలో అక్కడ పోతూనే ఉంటాడు మేడం. నేను మళ్ళీ వస్తా అంటాడు. లేదంటే సాయంత్రం ఏం చేస్తాడు, ఎట్లయినా మబ్బులో నేను లేచి పెట్టేటప్పుడు నా ఎంబడి వస్తారు వీళ్ళు అంటాడు. వేరే వాళ్ళ ఇంటికాడ పడుకుంటాడు మేడం. వేరే వాళ్ళ ఇంటికాడ పడుకొని అంటే మబ్బులో 5 గంటలకు ఉంటుంది మా ఊరు నుండి బస్కి వెళ్ళిపోతాడు మేడం. మాకు ఏడున్నది తెలియదు, ఏం చేసేది తెలియదు. నేను పని చేసుకుంది మేడం. ఇంటికాడ కూర్చొని మిషన్ కుట్టుకుంది. పిల్లలు పట్టుకొని నేను ఏడికి పోతా, పని చేసుకుందును. చిన్నోని బడికి తోలుకుందును. వాడు పెద్ద ఉండే కొంచెం, ఈమె చిన్నగా ఉండే, బీడీలు చేసుకుందును. అట్లా ఇట్లా చాదిన మేడం. 2011లో 10లోనే పెళ్ళయింది అనగానే మేము కోర్టులో కేసు పెట్టినాం మేడం. ఎవరికి పెళ్ళయింది? మా ఆయనకు మేడం. 2010లో పెళ్ళయిందా? 10లో 11లో పెళ్ళయింది మేడం. వేరే అమ్మాయితో పెళ్ళయింది. ఆమెతో కలిసి ఉండగానే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి మీకు ఒక బాబు మేడం. మీకు ఎలా తెలిసింది వేరే అమ్మాయిని చేసుకున్నాడని? ఆవిడెవరు? పెళ్లి అయిన అసలు నిన్నే సరిగ్గా చూడు, ఇంకో అమ్మాయిని చేసుకుని ఆవిడ బాగా చూస్తున్నాడా? మనకు తెలియదు మేడం. పెళ్లి అయింది. పెళ్లి అవుతుంది అన్నంగా ఏం చేసినాం మేడం, ముస్తాల కాడ పంచాయతీ పెట్టినాం. ముస్తాల కాడ పంచాయతీ పెడితే చేసుకుంటాడట, తిరుగుతుండు అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు మేడం. ఇట్లా చేస్తుండు, వాడిని జీవితం ఖరాబ్ చేస్తాడు, అట్లా ఇట్లా అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే నేను మా నాయనతో చెప్పిన, అయ్యా ఇట్లా తిరుగుతుండట, ఇట్లా చేస్తుండట. అందరు ఏమంటున్నారు, నీ జీవితం ఖరాబ్ చేస్తాడు వాడు ఇప్పుడే అని అంటే నేనుండి నాయనతో చెప్తే నాయన పెద్ద మనుషులలో పిలిపించిండు. పెద్ద మనుషులలో పిలిపిస్తే 700 చూయించుర్రి, మీరు చూయిస్తే సరే నేను దేనికంటే దానికి ఒప్పుకుంటా అని ముస్తాల పెద్ద మనుషులలో సరే నువ్వు తప్పు చేస్తే వేయచ్చు ఆమెతోని, సరే 50,000 ఇచ్చి వదిలిపెట్టేసుకున్నాము. ఈమె ఉన్నదాన్ని సాదుకో, కాకపోతే వాళ్ళ తరపు నుంచే వెయ్య పెడదాం మనము, నువ్వు ఇట్లా వేయకోమారా అని పెద్ద మనుషులు కూడా చెప్పారు మేడం. చెప్పినాక లేదు ఇప్పుడు ఆయన ఎవరైతే ఉంచుకున్నాడో పెళ్లి చేసుకున్నాడో ఆ అమ్మాయికి ఒక 50,000 ఇచ్చి సెటిల్ చేయమని పెద్ద మనుషులు అన్నారు. ఆ 50,000 కూడా మీ ఫ్యామిలీ ఇవ్వాలి, మా వల్ల ఇవ్వాలి.
అని అన్నారు. అంటే ఆయన తప్పు చేస్తే తప్పు అమౌంట్ మీరు కట్టాలా? అయితే అన్నారు మేడం, ఆయన నాన్న కూడా ఇస్తా అన్నాడు అప్పుడు. నీ కాపురం నిలబెట్టడానికి ఇస్తా అని అన్నదమ్ములు ఒప్పుకోరు, మా నాన్న కూడా ఒప్పుకోండు. సరే అట్లయితే అట్లే ఇస్తాం తీ, సరే నువ్వేమో తప్పు చేసినావు అని అనుకొని ఇస్తామని అన్నారు. అన్నాక చూయించారు మరి మీరే చూయించిరి అని ఇట్లా మాట్లాడినాడు. అట్లా మాట్లాడినాక సరే అని తోలుకోపోయాడు మేడం. మళ్ళా తోలుకొని పోయినాక ఇల్లు వేసి పెడతాడు, వాళ్ళ అమ్మగారి ఇంటికి దాని దగ్గరికి వెళ్ళిపోతాడు మేడం. వెళ్ళిపోతే అంటే మరి మీకు అనిపించలేదా ఇట్లా మనం 50,000 కట్టి అవన్నీ కట్ చేసిన ముందు ఈయనే తినగలేడు కదా, ఈవిడ కాకపోతే ఇంకొక ఆవిడ తగులుకొని వెళ్ళిపోతాడని మీకు అనిపించలేదు? మాకు అట్లా మేడం, నేను అమ్మగారింటికి పోతున్నా అని తల్లికి చెప్పేది. మాకు అసలు చీట్ చేస్తున్నాడు ఎప్పటికప్పుడు మేడం. మాకు పెళ్ళి అయ్యి 6 నెలల దానికి అసలు పెళ్ళైనట్టు మాకు తెలియదు మేడం. ఏమన్నా అంటే అమ్మగారింటికి పోతుండు, అమ్మగారింటి కూడా మేనమామ కొడుకున్నాడు, వన్ సోపతికి పోతుండు, వన్ పెళ్ళమే బాగలేదు అని మా అత్త చెప్పేది మేడం. వన్ పెళ్ళం బాగలేదు. అట్లా నా కొడుకు నిమోనియా వచ్చేది మేడం. అప్పట్లో కొంచెం ఇట్లా మబ్బులాగా వస్తే దమ్ము వచ్చేది. ఏ 10 సార్లు అన్నా నువ్వు పోయి నువ్వు వాళ్ళ దగ్గర ఉంటే మరి వీని పరిస్థితి ఏంది, కానీ నా మీద వదిలిపెడితే నేను ఎంతగానో చూపించుకు రాలేను, అయ్యని ఎంతగానో అడగాలి, సావని నాకేం అవసరం అనేటోడు మేడం. సరే తర్వాత ఏమైంది? అట్లా అయ్యాక 3 నెలలకో ఏమో తెలిసింది మేడం. మా పెళ్ళి అయింది, మా ఊళ్ళోనే పెళ్లి చేసిర్రు. ఎవరు మీ అత్త మా ఉన్నారా? పెళ్లి చేసి మా అత్త, మా మామ, మా ఆడబిడ్డ భర్త. నీతో డైవర్స్ రాలే మేడం. అయినా కూడా అమ్మాయి పెళ్లికి వీళ్ళంతా వెళ్ళారా? అయితే ఏంటి వాళ్ళ ధైర్యం ఏంటి? ఆ ఊర్లో ఎవరు పెద్ద మనుషులు ఎవరు ఉండరా? వీళ్ళు రారు మేడం పెద్ద మనుషులకు. ఎవరేం చేసుకున్నా చేసుకోండి అనే టైప్ చేసుకోండి. అయితే మా ఆడబిడ్డ బట్టలు తెచ్చిందట మేడం, పెళ్లికి కొత్త బట్టలు మా ఆడబిడ్డ తెచ్చి ఇచ్చిందట. నైట్ 4 గంటలకో 3 గంటలకో మళ్ళీ నా దేవుని గుడి ఉంది మా దగ్గర, ఆ గుడి కాడ వేసిరట. తీసుకొని పోయింది మా ఆడబిడ్డ. 3 నెలలు మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉంచుకుందట మేడం. ఆమెనేమో వేరే ఇంట్లో కిరాయికుంటుంది, వాళ్ళ ఇంట్లోనేమో ఈమె నుంచి తాళం వేస్తుంది. మేము అట్లా 4-5 సార్లు చూసినాం మేడం. పెళ్ళయింది, కుమార్కు పెళ్ళి అయిందంటే. ఇప్పుడు 5 నెలల్లో అబ్బాయి ఎప్పుడు మీ ఇంటికి రాలేదా? మీ ఆయన రాలే మేడం. నువ్వు ఎక్కడ ఉండేదానివి? అమ్మల ఇంటికన్నా మేడం. పంచాయతీలు అవుతున్నాయి కదా, పంచాయతీ అయిపోయి క్లియర్ అయిపోయాక అనే ఉండని, మా ఇంటికి వద్దు పెద్ద మనుషులలో చెప్పేది. పక్కన మిమ్మల్ని మీ ఇంట్లో ఉంచాడు గొడవ వంకతో, ఇక్కడ వీళ్ళు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు మేడం. ఆమె మాడిబిడ్డ ఇండ్లు కాల్ చేసి వేరే ఇంట్లో కిరాయికుండి ఇంట్లో ఉంచింది సీక్రెట్ గా. అట్లా 3 నెలలు నడిచింది మేడం. 3 నెలలు నడిచినాక మేము కోర్టులో కేసు పెట్టినాం. నా మొగడు కోర్టుకు తిరుగుతున్న విషయాలల్లా మా ఆడబిడ్డ భర్త రోజు టిఫిన్ తీసుకొని ఆమెకు పెట్టేదట. ఆమె పెట్టిన దానిలో ఆమెను ఏమన్నాడో మనకు తెలియదు మేడం. అన్యం పుణ్యం బాగుంటుంది తెలుసు. ఏదో విషయం అన్నాడని ఆ 3 నెలలకు ఇంట్లోకి వెళ్ళి కాల్ చేసి హైదరాబాద్ వచ్చిరట ఇద్దరు. తెల్లందనకనే వచ్చిరట. అది విషయం. ఈ మధ్యలో మేము జాగా అమ్ముకుంటే ఆమె చెప్పేదనక నాకు తెలియదు మేడం. బయట వాళ్ళు ఎవరు చెప్పలేదు నాకు. ఈ ముఖం ముందట చెప్పమన్నా నేను చెప్తాను, నాకేం భయం కాదు. ఎవరు చెప్పారు మీకు? వచ్చిన ఆమె చెప్పింది. ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడని. ఇప్పుడు రీసెంట్ గా అసలు ఆవిడ ఎందుకు చేసుకుంది మీ ఆయన్ని? భార్య పిల్లోడు ఉన్న అబ్బాయిని ఎందుకు చేసుకుంది ఆవిడ? నువ్వు బతకవు, నువ్వు ఎప్పుడైనా నేను చంపుతాడు డైరెక్ట్. ఇప్పుడు బీమార్లు బాగా 2-3 బీమార్లు ఉన్నాయని చెప్పిందా? చనిపోద్దా ఆవిడ? ఎట్లాగో నువ్వు ముందుగా నన్ను పెళ్లి చేసుకో, నువ్వు నాతో రా అని చెప్పేసి తీసుకుపోయి చేసుకున్నారు. ఆయన మాకు వేరే పెళ్ళి అయితే ఆడ ఎట్లా టార్చర్ చేసి ఇబ్బంది చేసి ఆమెను విడిపించుకొచ్చుకొని. ఆవిడకి ఏమైనా ప్రాపర్టీ ఏమైనా రాశారా? భర్త ఉండగానే అంటే డైవర్స్ అయినప్పుడు ₹1,00,000 ఇతను కట్టిండట మేడం. అట్లా అంటే వాళ్ళ తల్లిదండ్రులు విడగొట్టి చేసుకున్నాడు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు వద్దు మంచోడు ఆయనే, అక్కడనే ఉండు, నువ్వు వద్దు నేను అస్సలు విడిపించుకోను అని అంటే, నేను ఆయనకు సంసారమే నేను చెయ్యా అని అంటే ఈయన తీసుకొని పైసలు అడిస్తే అదేలే ఇచ్చేసి తెచ్చుకుంటు మేడం. అలా ఆయనతో విడగొట్టి అక్కడ డబ్బులు కట్టేసి ఈ అమ్మాయిని తెచ్చుకొని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అసలు వాళ్ళ అమ్మా నాన్నకైతే ఇష్టం లేదు మేడం. అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టం లేదు. ఇవి నీకు చెప్పడానికి కారణం ఏంటి? జాగా అమ్ముకున్నాం మేడం అప్పుడు. ఎవరు? మాకున్న జాగా అది ఏనే మేడం. అది అమ్ముకున్నప్పుడు మాట మీద మాట వచ్చి ఇట్లా చేసిండు అట్లా చేసి అదే మాట్లాడినా మేడం. నేను ఇప్పుడు నా ఫోన్ కు మరి ఆ విషయం తెలిసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావా? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన మేడం. కోర్టులో కేసు వేసిన. జైలుకి పోయిండు. జైలుకి వెళ్ళాడా? ఎంతకాలం ఉన్నాడు జైల్లో? 1 month 15 days 2 months ఉండొచ్చు మేడం. సుమారు 1 month ఉంటారు ఇట్లాంటి కేసులు. ఉండొచ్చు మేడం. అంతా నాకు హార్ట్ ప్రాబ్లం. ఎప్పుడు జల్దీ తీసుకొచ్చి ఉంటారండి కామన్ గా, అసలు కనీసం అరెస్ట్ ఉంటది అట్లాంటి కేసుల్లో.
ఎంతకాలం అయింది ఈ కేసు వేసి? అరెస్ట్ అయ్యి ఎప్పుడు అయ్యాడు? 2010లో కేసు వేసినాం మేడం. నెక్స్ట్ నాకు 2009లో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. 2010లో కేసు వేసినాం. నేను అమ్మోళ్ళ ఇంటికన్నా ఉన్నా. 2000 అమ్మోళ్ళ ఇంటికన్నా ఉన్నా. 2010 నుంచి 14 వరకు ఈ పంచాయతీలు తిరుగుకుంటా పెద్ద మనుషులతో అనుకుంటా నేను అమ్మోళ్ళ ఇంటికన్నా ఉన్నా. 2013లో నాకు అప్పటికే గొడవలు అయినప్పుడు మీరు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అంటే పెద్ద మనుషులతో ఏం చేసిరు, మనకైతే వారసుడు ఉన్నాడు, మనమైతే జాగా పోరన్ పేరు మీదే చేయాలి, ఈయన పేరు మీద ఉన్న జాగా మనం పోరన్ పేరు మీదే చేయించుకోవాలి, ఇట్లా కాదు అని ఆ ఊరు పెద్ద మనుషులు ఏం చేసిరు, ఎకరం 14 గుంటలు పిల్లోడి పేరు మీద రాయించారు మేడం. ఎకరం 14 గుంటలు ఉంది మేడం ఇప్పుడు ఆయనకు. అప్పుడు అయినాక ఇక ఏమన్నా అంటే మాటికి ముందు జాగా చేసుకుందిగా, జాగా చేసుకుంది, నన్ను వద్దనే జాగా చేసుకుంది. ఇక అదొక ఆ జాగా పొజిషన్ మీరే ఉన్నారా? అంటే పంట పండించుకోవడం అవి మీరే మేమే చేసుకుంటారు? చేస్తున్నాం. అన్నాక 2013లో మళ్ళా ఇక బుజ్జి పెద్దగా అవుతుంది మేడం. ఇంత కాలే పుట్టలే మేడం. వచ్చేసి మళ్ళీ మీరిద్దరు ఇన్ని కేసులు, అరెస్టు, సెటిల్మెంట్, 1 ఎకర్ పొలం తీసుకోవడం ఇన్ని నడిచినాయి కదా, మళ్ళీ మీ ఇద్దరు ఎప్పుడు కలిశారు? పోలీస్ స్టేషన్ కోర్టులో నడుస్తూనే ఉంది. ఈ వీళ్ళు బయట ఉండే ఏమన్నారు, ఇక తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మేడం, ఆ జాగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటికి నీది నువ్వు చేసుకో, అక్కడికి వచ్చి ఉండి చేసుకో, నీకు ఎవ్వరు కొట్టేటోళ్ళు లేరు, తిట్టేటోళ్ళు లేరు, నువ్వు అమ్మల ఇంటికాడ ఎందుకుంటున్నావు, వచ్చి నువ్వు చేసుకో అని అంటే పోయినా మేడం. 2013లో మళ్ళీ పోయినా, కేసు అట్లే ఉంది. ఉన్నాక పోయినాక ఎక్కడికి వెళ్ళావు? వేరే ఇల్లు తీసుకున్నావా? అత్తగారి ఇంట్లోనే ఉన్నావు. రానిచ్చారు, ఇంట్లోకి రానిచ్చారు. మా అత్త రెండో ఆవిడ ఉండగా కూడా నిన్ను ఇంట్లోకి రానిచ్చారు? లేదు మేడం, రెండో ఆమె అక్కడ ఉండదు, వేరే చోట అయితే ఉంది కదా, హైదరాబాద్ లో ఉంటది మేడం. అక్కడ ఇక నేను ఉన్నా మేడం, ఇంట్లోనే ఉన్నా. మా అత్త అప్పుడు నిజామాబాద్ అమ్మైందా ఎటు పోయిందో నాకు తెలియదు, అది ఆదికి లేదు మేడం. నిజామాబాద్కో ఎక్కడో మా మామని తీసుకొని పోయింది, వేరే వాళ్ళకి పాలకిచ్చి పోయింది. పాలకిచ్చి పోతే నేను అన్నాను బాలయ్యకు, మేము చేసుకుంటాము, మాకేం చేసిందో గంతే మేము చేసుకుంటాము, ఏమన్నా చేసుకొని సంబంధం అని మాట్లాడితే ఇచ్చిపెట్టింది మేడం. మొక్కజొన్న చేను వేసినాం. మొక్కజొన్న చేను వేస్తే మళ్ళీ వచ్చింది మా అత్త చేను అయ్యే టైర్కి వచ్చి, ఇగో నా దాంట్లో పంట పండించుకొని ఆమె తింటే నాకు అప్పులపాలు అయినాయి, మీరు చేసిన అప్పులే ఎవరు చేసిర్రు, కోర్టులో కేసు ఎవరు పెట్టిరు, మీరు పెట్టిర్రు అని ఏం చేసింది మేడం. ఆ రోజులలో 16,000 వచ్చినాయో 18,000 వచ్చినాయో, 18,000 వచ్చినాయి మేడం. 18,000 వస్తే అందులో దున్నకం ఖర్చు, ఇత్తనాల ఖర్చు తీసి నాకు ఇచ్చి మిగతా పైసలు ఆమెనే వాడుకుంది మేడం మొత్తం. అయినా కూడా సపరేట్ ఊకున్నాక నా భర్త ఆ ఊరికి దోస్తగాళ్ళతో తాగినప్పుడు, తిన్న పండుగలు అయినప్పుడు, పబ్బమైనప్పుడు వచ్చి లంజే నా ఇంట్లో ఉంటుంది ఎట్లా, నాతో మాట్లాడదు ఎట్లా, ఇక టార్చర్ మేడం. ఇక టార్చర్ అయితే ఊళ్ళో పెద్ద మనుషులు వాళ్ళు మాట్లాడితే ఏంది నీ మొగడు కాదు, అట్లా కాదు ఇట్లా కదా అని. సరే మళ్ళీ పాప కడుపులో పడ్డది మేడం. కడుపులో పడ్డాక చూసుకోవాలిగా మేడం, నేను వస్తాను, నేను వేడుంటే నేను వస్తాను. నాకు ఇప్పుడు 3 నెలలు అయితే ఆయన హైదరాబాద్ లో ఈవిడతో ఉంటున్నాడు, ఇంటికి వచ్చి నీతోనే ఉన్నాడు 2014 నుంచి. నీకు సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఒక పాప పుట్టింది. అవును మేడం, 2013లోనే ఈ విషయం జరిగింది మేడం. మళ్ళీ నేనున్నా, నువ్వు వచ్చి పోతున్నావు, ఆఖరికి వచ్చే వరకు నీ అవేమంటదో నువ్వేమంటావో కూడా తెలియదు, నేను నీతో. అందులో మీ అత్తకి అనుమానం ఎక్కువ, ఎవరితో మాట్లాడినా ఊరుకో, మస్తు డేంజర్ మేడం. తర్వాత అయితే నేను నీ ఎంబడి వస్తా, నాకు ఆల్రెడీ 2 నెలలు వెళ్ళిపోయినాయి, నేను వస్తా నీతోని అని నేనన్నా. లేదు గోళీలు తీసుకొస్తా అన్నాడు. ఎందుకు గోళీలు తెచ్చుకుంటా మేడం, నాకు ఆపరేషన్ చేయన్నారు, ఫ్యామిలీ ఆపరేషన్ చెయ్యానంటే నేనున్నాను. ఎందుకు గోళీలు తెచ్చేస్తావు, ఉండను, ఇది ఒక కనుక్కుంటే మా ఆపరేషన్ ఏం చేసుకుంటే అయిపోతుంది అని అంటే, లేదు వద్దు నేను గోళీలు తీసుకొచ్చి వేసుకో. ఆ రెండో ఆవిడ పరిస్థితి ఏంటి? అక్కడనే ఉంది మేడం, ఆవిడ హైదరాబాద్ లోనే ఉంది. హైదరాబాద్. ఆవిడకి ఎంతమంది పిల్లలు? ఇప్పుడు ప్రస్తుతానికైతే 2 బిడ్డలు, ఒక కొడుకు అనుకుంటా మేడం. 3 పిల్లలా? మీకు ఎంతమంది? నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ మేడం. ఫస్ట్ బాబు 2007లో, 2014లో పాప. తర్వాత ఏమైంది? ఇక నేను తీసుకుపోను, నాకు అవసరం లేదు, నువ్వు అబార్షన్ చేయించుకోవడం ఒకటే పద్ధతి, ఇంకో ఆలోచనే లేదు అని అంటే, మా నాయనకి నుండి తీసేసుకో బిడ్డ, ఎందుకు ఈ అంగళ్ళు ఈ రోలీలు ఎందుకు, మనకు వచ్చిన బాధ ఎందుకు, ఒకటి జాలు ఎట్లయితే ఉంటే అట్లయితే, అమ్మో నేను తీసేసుకోను, ఒకరికొకరు తోడని ఉండాలి, నేనే ఒకదాన్ని ఇంత కష్టమైంది నాకు, ఇంకా రేపటి వాని ఫ్యూచర్లో ఎట్లా బతికేది ఉంటే అట్లా బతుకుదాం, జీతం అయిన ఉంటాం కానీ నేను తీసేసుకోను అని మా అన్నదమ్ములు కూడా అందరు అన్నారు, మా వదినలు కూడా అన్నారు మేడం. తర్వాత ఈడ నాంపల్లి కేర్ హాస్పిటల్లో చూపించుకున్నా మేడం, భయమైంది. అంతకుముందుకే నాకు 2009లో గుండె ఆపరేషన్ అయింది, ఈడ చూపించుకున్నా మేడం. అలానే ఆపరేషన్ అయింది, ఓపెన్ హార్ట్ సర్జరీ. పాప పుట్టేసిన తర్వాత ఏంటి?
పాప పుట్టేసిన తర్వాత కలిసి ఉన్నారా ఇప్పటికి కలిసి ఉన్నారా మీరు లేదు మేడం, పాప పుట్టిన కానించి కలిసి ఉండడం లేదు. కానీ ఆమె కడుపులో పడ్డదని మా అన్నదమ్ములను పెద్ద మనుషులను టార్చర్ చేసి కోర్టులో కేసు కట్టి పెట్టిండు మేడం. ఏం కేసు డైవర్స్ కేసు వేసాడా? లేదు మేడం, నేను చూసుకుంటా, నేను మంచిగా Maintenance కాపురానికి రమ్మని ఆ. నువ్వు ఆల్రెడీ మీ అత్తోళ్ళ ఇంట్లోనే ఉన్నావుగా, పొలం చూసుకుంటున్నావు, డెలివరీ అప్పుడు అయ్యింది, పొలం పెడతలేను మేడం, వేరే వాళ్ళకి పాలకిచ్చుకోరు. మళ్ళా నువ్వు డెలివరీ అయినాక మళ్ళీ వేరే వాళ్ళకి తీసుకున్నారా వేరే పొలం? వాళ్ళకి ఇచ్చుకోరు. నీ పేరు మీద అవ్వలేదా బాబు పేరు మీద? ఒకటే ఎకరం అయింది మేడం. నువ్వు ఎన్ని ఎకరాలు చేసేదానివి? 4 ఎకరాలు మేడం. ఉన్నదంతా చేసేదానివా? సరే అట్లా చేసిన మేడం. ఆయనతో కేసు కొట్టేపించిండు మేడం. నేను తోలుకపోతా, నేను చదువుకుంటా, న్యాయం పడే ఉండని అని చెప్పిండు. కేసు కొట్టేపెట్టిండు. కేసు కొట్టేపెట్టిండు. ఆయనతో ఊళ్ళు ఉంచిండు. ఆయన వచ్చి హైదరాబాద్లో పడ్డాడు మేడం. ఇక నీ బతుకు నువ్వు బతుకు, మా బతుకు మేము బతుకు. ఎప్పటి నుంచి? 2014 నుంచి మేడం. 2014 నుంచి ఇప్పుడు 2025. ఈ 11 ఏళ్లలో మీ ఇద్దరు కలవలేదా? లేదు మేడం. ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నాడు, నువ్వు ఊర్లోనే అవును ఉంటున్నావా? మేడం. అంటే నేను మళ్ళీ అప్పుడు చిన్న పాప మరి ఆ ఒక ఎకరం ఏం చేస్తున్నావు? 1 ఎకరం రాశారుగా బాబుకి, అది నువ్వు ఒకదాని పండించుకుంటున్నావా లేదా? ఇప్పుడు మొన్న 2000 మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా మేడం. పిల్లలు చిన్న ఉన్నారు కదా, నాకు తిండికి వెళ్ళకపోతే మళ్ళీ పోయి అమ్మోళ్ళ ఇంటికనే ఉన్నా మేడం. ఎంతకాలం 2016లో వెళ్ళావు? 2016లో వెళ్ళావు. వెళ్ళాను. మళ్ళీ 2021లో అన్న కొడుకు పెళ్ళి అయితే మళ్ళీ అన్న ఆడికి రప్పించి ఐరన్లు పట్టించి మళ్ళీ ఇంటికి తోలిచ్చిండు మేడం. అత్తగారింటికి తోలిచ్చిండు. రానిచ్చిందా మీ అత్త 2021లో? తోలుకొచ్చింది, బియ్యం పోసి తీసుకొచ్చింది మేడం. తీసుకొస్తే వచ్చిన నేనన్నా నేను బియ్యం పోసుకో. మరి ఈ 5 ఏళ్ళు ఏం చేసావు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో నువ్వు? నేనా మేడం, నేను అమ్మల ఇంటికన్నా ఉన్నా, వ్యవసాయం కూలీ చేసుకున్నా మేడం. వ్యవసాయం కూలీ చేసుకున్నా, జనగాంలో ఇల్లు మరి నీ 1 ఎకరం ఏమైంది అక్కడ? అక్కడనే వాళ్ళే చేసుకున్నారు మేడం. దానికి డబ్బులు ఏమన్నా ఇచ్చారా? లేదు మేడం, రూపాయి కూడా ఇవ్వలే మేడం. సరే నువ్వు ఏదైనా మెయింటెనెన్స్ కేసు కానీ ఇవన్నీ ఎందుకు వేయలేదు? మెయింటెనెన్స్ కేసు అయితే అప్పుడే మళ్ళీ అన్ని క్లోజ్ చేసినాం కదా మేడం. మళ్ళీ ఎందుకు వచ్చి చూస్తే చేస్తే ఏదన్నా అడగవచ్చు. ఈ కేసులు వేసుకుంటూ పోతా ఉంటే నష్టం అవుతుంది ఎందుకు అన్న ఆలోచనతోని అట్లా 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 నెట్టుకుంటూ వచ్చిన మేడం. 2021కి ఏమని అన్నారు, ఈ అన్న కొడుకు పెళ్ళి అయినాక నేను హైదరాబాద్ తోలుకోపోతా అని చెప్పిండు అన్నతోని. చెప్తే సరే తోలుకోతాడు తీరా మేము పంపిస్తాను తీ అని అన్న అన్నాడు. సరే తీ ఎందుకు లే గొడవలు ఎందుకు అనుకున్నా. సో మళ్ళీ కలిపి పంపించారు. 2021లో వెళ్ళావు మీ అత్త దగ్గరికి. ఆయనతో ఇంటికాడ ఇచ్చి పెట్టిండు, మళ్ళీ వస్తా అని చెప్పిండు. వచ్చిండు, హైదరాబాద్లో పడ్డాడు మేడం. అట్లా 2 నెలలు 3 నెలలు ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే సరే జరా ఒక 5 నిమిషాలు అంటాడు మేడం. 5 నిమిషాలు పోయి 5 రోజులు కానీ 5 నెలలు కానీ 5 ఏళ్ళైనా పర్వాలేదు, అట్లే ఊరుకుంటాడు. ఊరుకుంటే బాబుకు 10th 2 సంవత్సరాల కింద అయిపోయింది. 10th అయిపోయినప్పుడు ఈ పిల్లలు గొడవ పడి ఏదో చేసిర్రు. చేస్తే నేను అన్న 10th అయిపోతుంది తీసుకొని కాలేజీలో వెయ్యి, హాస్టల్లో వెయ్యి. హాస్టల్లో వేస్తే కొంచెం అదే అవుతుంది, పిల్లలకు మైండ్ మంచిగా ఉంటుంది. నువ్వు ఇవ్వకపోతే నేను ఇస్తా, నేను ఏ కష్టమన్నా చేసి ఇస్తా, తీసుకుపోయి వెయ్యి, వాడు గలీజ్గా తయారవుతాడు అని చెప్పిన. ఆగు ఈ వారం వస్తా, ఆ వారం వస్తా, ఆ వారం 2 నెలలు 3 నెలలు అయింది. ఆయన ఆడ చేరియాల కాలేజీలో పేపర్లు ఇచ్చి వచ్చిండు మేడం చిన్నోడు. ఇక నాకు విసుకొచ్చింది మేడం ఇంకా ఇంతకు. అప్పటి నుంచి ఏం చేసినా సగం ఇచ్చిపెట్టి సగం చేసేదాన్ని మేడం. సగం చేస్తే ఒకసారి కుసుమేసిన అట్లా నష్టపోయినా, మళ్ళీ ఒకసారి నాటేసిన రాళ్ళు పడ్డాయి మేడం. దునియా రాళ్ళు పడ్డాయి, మొత్తం ఏం లేకుండా పోయింది. పోయినసారి 2 కార్లు వచ్చినాయి మేడం. ఆ 2 ఎకరాలలో 2 కార్లు వస్తే మా తిండికి మా నా హార్ట్ ప్రాబ్లంకు దానికి దీనికి ఏ పిల్లలతోని అసలు వెళ్ళలేకపోతుంది మేడం. ఇప్పుడు పోయినసారి నారు పోసిన 4 సార్లు చేసిన. నేనుండి అన్న హైదరాబాద్లో ఆయన బతుకుతుండు, ఈ 4 ఎకరాల పొలం చేసుకొని నా పిల్లలు చదువుకుంటాను. నేను అంతకన్నా మిక్కిలి నేను రూపాయి ఇయ్యా, నీకు బియ్యం ఏమంటే బియ్యం వేస్తాను. మా మామ లేడు, చనిపోయింది మేడం, 8 సంవత్సరాలు అవుతుంది. నేను బియ్యం వేస్తా, అంతకన్నా మిక్కిలి నేను ఏమి ఇయ్యా. నీకు పాలు అంటావు, నేను అస్సలే ఇయ్యా. ఆడబిడ్డ పెళ్ళి అయింది, 4 తులాల బంగారం పెట్టింది. రైతు బంధు పైసలు ఆమెకే వస్తాయి, రుణమాఫీ పైసలు ఆమెకే వస్తాయి. నేను ఏమి ఇయ్యా, పెద్ద మనుషులతో చెప్పిన 2 క్వింటాల బియ్యం ఏమంటే 2 క్వింటాల బియ్యం వేస్తా, క్వింటల్ బియ్యం ఏమంటే క్వింటల్ బియ్యం వేస్తా. అంతకన్నా మిక్కిలి నేను ఏమి ఇయ్యా. నా మొగడు నన్ను జాతలేడు, తీసుకొచ్చిండు 2 అన్నాడు, నన్ను జాతలేడు. తను ఇష్టం ఉన్న దాంతోనే వెళ్తుండు, నేను కాదంటలేను. కానీ నేను 4 ఎకరాల పొలం చేసుకున్న పిల్లలు చదువుకుంటా. సరే తర్వాత ఏమైంది అన్న అంటే లేదు లేదని పడబెట్టింది మేడం. ఇప్పుడు దున్నుకొనిస్తలేదు. ఏమన్నా అంటే ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చిందా మీ అత్త? పోలీస్ స్టేషన్లో ఇచ్చింది మేడం. పెద్ద మనుషులతో మాట్లాడింది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. మొన్న సంక్రాంతి తెల్లారి 16 తారీఖు నాడు బావి కాడ పడేసి నన్ను కొట్టిరు మేడం.
నన్ను నా కొడుకును బాగా కొట్టిరు పోలీస్ స్టేషన్లో. మీ అబ్బాయి కాలేజ్ జాయిన్ అయ్యాడు? పోయిండు కానీ మేడం ఆ ఓపెన్ రాస్తుండు, పోతలేడు సరిగా. ఆయనకు జర అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి ఇప్పుడు 5th మేడం, గ్రూప్లో చదువుతుంది. ఆమె 5th గ్రూప్లో వేసిన మేడం. కానీ బాబాయికి చదువు రాదు మేడం. జీవితం నాశనం చేసుకున్నాడు. మీ ఇద్దరు అట్లా ఉంటే ఎవరు భయం ఉంది అబ్బాయికి? అదే మేడం, భయం లేని పరిస్థితి అయిపోయింది. భయం లేదు, తెలియట్లా. అయిపోయింది బాగా. మరి ఇప్పుడు ఏమైంది అసలు? ఆ పేపర్స్ ఏంటి? అప్పుడు ఆ పాప పుట్టినప్పుడు పెద్ద మనుషులలో ఉన్నవి అవి ఇవి ఉన్నాయి మేడం. ఓకే, మీ అత్తగారు మిమ్మల్ని కొట్టారు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావా? ఇచ్చిన మేడం, ఆ. పట్టించుకోలే మేడం. ఆ. బాగా కొట్టిరు మేడం, తలకు కూడా దెబ్బ తాకింది. ఆ చిన్నోడు ఏం చేసిండు, స్కానింగ్ తీసిన పేపర్లు అరుగు మీద పెట్టి మర్చిపోతే ఆయనతో మాత తీసుకొని దాచి పెట్టుకుంది మేడం. ఇవి పట్టించుకోలేదు. ఏమన్నా అంటే మీ అత్తని చేసుకొని పోమ్మా, ఏం మాట్లాడుతున్నావు, నీకు ఏం తెలుసు అని. 4 ఎకరాలు ఎవరై ఎక్కడి నుంచి వచ్చినాయి? తాతల ముత్తాతల నుంచి మేడం. 4 ఎకరాలు, మొత్తం 8 ఎకరాలు ఉంది మేడం. తాతల ముత్తాతల నుంచి వచ్చింది మేడం. అది 4 ఎకరాలు నువ్వు చేస్తావు, మిగతా 4 ఎకరాలు ఎవరు చేస్తారు? ఏనా 2 ఎకరాలు ఉంది. అది కూడా నేనే పత్తి పెడతా మేడం. పోయినసారి పత్తి పెట్టిన, అటు పోయినసారి ఏమో కందేసిన. 6 ఎకరాలు నువ్వే చేసావా? అంటే ఇప్పుడు 2 ఎకరాలు, 4 ఎకరాలు దున్నినాక పడబెట్టినాం కదా మేడం సంవత్సరం నుంచి. ఒక 2 ఎకరాలే పత్తి పెట్టిన. ఇంకా 2 ఎకరాలలోనే పండి తిన్నాం మేడం మేము. ఇప్పుడు కూడా పడబడే ఉంది. పోలీస్ స్టేషన్ లో మీ అత్త కంప్లైంట్ ఇచ్చింది, పోలీసులు ఏమన్నారు, మీరు అంతా కలిపి చేసుకోండి, మీ అత్తకి రైట్స్ ఉంటాయని చెప్పారు నీకు. ఇప్పుడు ఏంటి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మేడం నన్ను చూడాడు, నన్ను పోషించక నా పిల్లలు ఆగమవుతారు కదా మేడం. పోలీసులు మీ ఆయన పిలిపించి మాట్లాడలేదా? ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నాకు ఈ పని ఉంది, నాకు ఆ పని ఉంది, ఈ ప్రాబ్లం వచ్చింది. నువ్వు కేసు వేస్తేనే కదా నీకు తరపున ఎవరైనా మాట్లాడడానికి. నీకున్న హక్కులు నువ్వు వాడుకోవట్లా. మీ అత్తగారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది, వాళ్ళు గుంపుగా వచ్చి నిన్ను కొడుతున్నారు, నువ్వేమో దౌర్జన్యంగా వెళ్తున్నావే తప్ప హక్కుగా వెళ్ళట్లేదు ఎక్కడ. ఇక్కడ ఏం అడుగుదామని వచ్చారు మీరు? మీరు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, ఇప్పుడు మీ డౌట్స్ అడగండి. మా డౌట్సా మేడం? మనం చూసుకోవాలి, నా పిల్లలు చూసుకోవాలి. అట్లా అవరగా ఉంటే ఎట్లా మేడం? మా పరిస్థితి ఏంది సార్? మళ్ళీ మీరేం పెద్ద మనుషులు పంచాయతీగా ఏం పెట్టలేదా అక్కడ రీసెంట్ గా? ఇప్పుడు వాళ్ళ అత్త కొట్టే అంత దూరం వెళ్ళిపోయారు వీళ్ళంతా. అసలు ఆ కేసు తీసుకోవాలి పోలీసులు. వాళ్ళ అత్త కేసు తీసుకుంటారు, ఈవిడ కేసు తీసుకుంటారు, ఎందుకు తీసుకోవాలి? కొట్టుకున్నారు, ఇద్దరు కొట్టుకున్నారు, గొడవ అయింది. అయితే ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పెద్ద మనుషులు మా బచ్చాపేట నుంచి పెద్ద మనుషులు తీసుకోపోయినా వాళ్ళ పెద్ద మనుషులు వచ్చారు, మాట్లాడి మేము అందరం ఏమన్నా అంటే మాకు వచ్చే ఓటా మాత్రం ఇచ్చేసేయండి. మెయింటెనెన్స్ ఇస్తలేడు, పిల్లలు రాస్తలేడు, ఒక డైరీ కూడా కొనియలే పిల్లగాళ్ళకు. ఇన్ని ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ పోరాడాయిండు, ఇంతవరకు పిల్లానికి కూడా ఏం తెచ్చియలేదు. ఇంకా పాప ఉన్నది, పాప కూడా ఏం చేయలేదు, ఎప్పుడు చూసుకుంటలేడు. పిల్లలు చూసుకోవడం అయితే భార్య భర్త చూసుకోవడం, ఇది భార్యను చూసుకోడు. మాకు వచ్చే ఓటా ఎంత ఉంటుందో ఆ పిల్లని పేరు మేము చేయాలి అని మేము బాగా డిస్కషన్ జరిగింది మేడం. బాగా అక్కడ పోలీస్ స్టేషన్ జరిగిన కాడ ఇక మొత్తము మాకు వచ్చే ఓట సగం చేయాలని మేము సగం ఓను ఎకరం 20 గుంటల 10 గుంటల ముందర చేసింది. ఎకరం 14 గుంటలు అది ఓను తదిమ భూమి సగం చేయాలి మాకు అని మేము అడిగినాం. అది ఓను, ఇప్పుడున్నది అన్నది మాత్రం సగం చేయాలి అని మేము అన్నాం. వీళ్ళు అత్తుండే నేను అట్లా చేయ, నీకు ఎకరున్నర వచ్చింది ఇది వరకు, నీకు ఇంకా 2.5 ఏం వస్తుంది ఇస్తా, నీకు ఇచ్చే 4 వాళ్ళకి ఇచ్చే 4, దాంతో 4 ఇస్తా అని అదే పెద్ద గొడవ అయింది. ఆ రోజు వెళ్ళిపోయాను. మళ్ళీ ఒక రోజు డేట్ పెట్టినాం, ఆ డేట్కు మళ్ళీ వస్తలేదు. ఇప్పుడు మళ్ళీ ఒక రోజు డేట్ పెట్టినాం, మళ్ళీ 10 మనుషులు పెట్టారు డేటు. మళ్ళీ ఒక నెల కూర్చొని మళ్ళీ అందరూ మాట్లాడదాం, ఏది ఎట్లా చేయాలి, ఇంకా దాన్ని కలుపుకొని చేయన్న 4 ఎకరాలు, అది కాక చేయన్న విసారించుకొని పని చేద్దాం, ఇటువంటి చేపించావు. మొత్తం 8 ఎకరాలు ఉన్నాయి. 8 ఎకరాల్లో ఆల్రెడీ 1 ఎకరం మీ దగ్గరకు వచ్చేసింది. మీకున్నది ఇంకేంటి 7 ఎకరాలు అనుకుందాం సుమారుగా. అందులో 3.5 ఎకరాలు వాళ్ళని ఉంచుకోమని 3.5 ఎకరాలు మీ అబ్బాయి పేరు మీద రాయమంటున్నావు, అంతేనా? వస్తున్నాం, చేస్తాం, మొత్తం అని మళ్ళీ వాయిదా పెట్టిన రోజు నాడు వాళ్ళు ఏమంటున్నారు? 2 ఎకరాలు చేస్తాం ఇంకా అంటున్నారా? 2 ఎకరాలే చేస్తాం, మొత్తం 3 ఎకరాలు అని అంటే లేదు ఎవరిని సాధిండు, కన్న పిల్లల్ని అడిగిన. ఎకరం ఎంత ఉందమ్మా? ఉంటది మేడం 20 లక్షల, 30 లక్షల, 50 లక్షల? 40కి పోతుండొచ్చు. 40 లక్షలు. ఓకే, పోతుంది మేడం. మీకు లీగాలిటీ ఏముంటుందో చెప్తాను వినండి. మీ అమాయకత్వమో తెలియనితనమో నాకు అర్థం కాలే. అసలు మీ మీద ఏం చెప్తారు వాళ్ళు? ఇప్పుడు మీ అత్తగారినో మీ ఆయన్నో కూర్చోబెడితే నీ మీద ఏం చెప్తారు? ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్, 2 ఇంకేం చెప్తారు? మంచి గుణాలు లేవు మేడం అని చెప్తారు మేడం. ఏం గుణాలు? వీళ్ళతో మాట్లాడుతుంది, వాళ్ళతో మాట్లాడుతుంది,
ఎవరితో మాట్లాడినా ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఈడ మాట్లాడితే ఏమన్నా ఉంచుకుంది మేడం అని అంటాడు, డైరెక్ట్ చెప్తాడు మేడం. అవి అనుమానం. ఇంకా ఇక అంతే మేడం, మొత్తం మా అత్త చెప్పినట్టు మా ఆడబిడ్డ చెప్పినట్టే వింటాడు మేడం. పెద్ద మనుషుల్లో కూర్చున్నప్పుడు ఈ రెండే చెప్తారా నీ గురించి? అవును మేడం. పట్టించుకోదు, గయ్యాళ గంప, అరుస్తుంది, ఇంట్లో పని చేయదు, ఎప్పుడు డబ్బు గురించి ఆస్తి గురించి మాట్లాడతారు, ఇలా అన్నదమ్ములు వచ్చేసి ఎప్పుడు గొడవలు పడతారు, ఇట్లా ఏం చెప్పరా మీ గురించి? చెప్పరు మేడం. ఓన్లీ ఈవిడికి హెల్త్ బాగోదు, అక్రమ సంబంధం. హెల్త్ బాగోని ఆవిడ భర్తతోనే సరిగ్గా ఉండదు, మరి ఇంకా అక్రమ సంబంధాలు పెట్టుకుని ఏం చేస్తుంది? అట్లనే మేడం, ఎప్పుడు ఎవరితోనన్నా మాట్లాడుతుంది, చూడు రఘు ఎట్లా మాట్లాడుతుంది చూడు అని చూపిస్తుంది మేడం. మంచికి మాట్లాడినా చెడుకు మాట్లాడినా. ఎప్పుడు 2006లో నువ్వు పోతావని ఇంకో పెళ్లి చేసుకోవడానికి ట్రై చేశాడు 2009లో, అవునా? అవును. 2025 వచ్చింది, నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు, 4-5 ఎకరాల పొలం పనులు కూడా చేస్తున్నావు, 2 పిల్లల్ని పోషించుకొని వచ్చావు, అవునా? అవును మేడం. ఇంత ధైర్యంగా ఉన్న అమ్మాయి నువ్వు లీగాలిటీ ఏంటి? లీగల్గా వెళ్ళి ఫైట్ చేయాలా, పెద్ద మనుషులతోటి సెటిల్ చేసుకోవాలా అని చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నది వారసత్వపు ఆస్తి. వారసత్వపు ఆస్తి యొక్క లక్షణాలు ఏంటి, ఎవరెవరికి ఇందులో హక్కు ఉంటుందో తెలిస్తే, ఇప్పుడు 2 ఎకరాలు ఏదైతే ఇస్తానంటున్నారో వాళ్ళు ముందు అర్జెంటుగా పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి వాళ్ళని బతుకులాడతారో ఏం చేస్తారో తీసుకొచ్చి అది రిజిస్ట్రేషన్ చేయించేసుకోండి అంట. ఒక్కసారి అది రిజిస్ట్రేషన్ అయిపోయినాక మీకు ఆల్రెడీ ఎకరం 14 సెంట్లు ఉంది, 14 గుంటలు, ఇది ఒక 2 ఎకరాలు, ఈ 3.5 ఎకరాలు ఎక్కడైతే బిట్స్ ఉంటాయో వీటికి కడీలు వేసేసి ఎవ్వరూ ఆ ప్లేస్లోకి రాకుండా చూసుకోవడం ఒకటి. ఇంకా బెటర్ సజెషన్ ఏంటంటే ఈ ఆస్తులు అమ్మేసుకోండి, తీసుకున్నాక వేరే చోట కొనుక్కోండి అని చెప్తా. ఎందుకో నీకు చెప్తాను, లీగాలిటీ వాళ్ళు ఎవరు అడ్వకేట్ దాకా వెళ్ళరు మేడం, మీరు అడ్వకేట్ దాకా ప్రాపర్గా వెళ్ళాల. మీరు వెళుతున్న గొడవలన్నీ ఫ్యామిలీ గొడవలకు వెళ్తున్నారు, ఆస్తి తగాదా కోసం వెళ్ళట్లా. ఏంటి ఆస్తి తగాదా అంటే, మీ హస్బెండ్ నిన్ను ఏ రోజు సరిగ్గా పట్టించుకోవాలా, పిల్లల్ని పట్టించుకోవాలా, నీ హక్కులు ఏంటి? ఒకప్పుడు కేసులు వేసావు చూసావా, అవి మళ్ళీ వేసి ఉంచాడు. ఎప్పుడు వేసి ఉంచుతావంటే, ఇప్పుడు ఈ 2 ఎకరాలు రాయకపోతే నువ్వు 3.5 ఎకరాలు అడుగుతున్నావు, నేను 2 ఎకరాలు వచ్చినా చాలు అని చెప్తున్నాను, ఎందుకో తర్వాత చెప్తా. మీరు 3.5 ఎకరాలకే పంచాయతీ పెట్టండి, వాళ్ళు 2 ఇస్తామంటే రాయించేసుకోండి అనే చెప్తున్నా. రీచ్ అవుతుందో ఆ టెన్షన్లో వినకపోయినా మీరన్నా వినండి, ఎందుకో నేను చెప్తాను తర్వాత. అదేంటి 3.5 ఎకరాలు మనకు చట్ట ప్రకారం రావాలి, మాకు రావాలి కదా హక్కుగా అని మీరు అనుకుంటున్నారు. వన్స్ చట్టం ఎంటర్ అయ్యిందంటే ఈ 1 ఎకరం కూడా దొబ్బిద్ది, ఎలా పోతుందో కూడా చెప్తాను, అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, అప్పుడు వేసిన కేసులు వేసి ఊరుకున్నాం. ఒకవేళ మీరు పంచాయతీ పెట్టినాక 2 ఎకరాలు ఇవ్వకపోతే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ 498 కేసు మీ హస్బెండ్ మీద, రెండో భార్య మీద, మీ అత్తగారి మీద పెట్టేయండి. ఇది ఫ్రీ కేసు, దీనికి లాయర్ అవసరంలా. మీరు ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సెటిల్మెంట్ చేయండి, పంచాయతీ చేయండి, మా ఆయన్ని మెయింటెనెన్స్ ఇమ్మానండి, మా ఆయన్ని ఆస్తి ఇమ్మానండి అని అడుగుతున్నారు తప్ప, మా ఆయన ఇన్ని ఇబ్బందులు పెట్టాడు, మమ్మల్ని ఎంత హింసించాడు, ఇన్ని పనిష్ చేయండి అని అడగట్లా. ఈసారి పనిష్మెంట్కే వెళ్ళండి, కేసు పెట్టేయడానికే వెళ్ళండి. ఎందుకంటే ఒకసారి కేసు పెట్టేస్తే ఇంకా కోర్టులో చూసుకోవచ్చు. పోలీసులు సెటిల్ చేయమంటే పోలీసులు ఏం చెప్తారు, ఏమో మీ అత్తగారిని చూసుకో, మీ ఆయన్ని చూసుకో, ఈయన చూసుకో, 20 ఏళ్ళ నుంచి కలిసి ఉన్నారుగా, సర్దుకుపోయారుగా, ఇప్పుడేంటి కొత్తగా వేసేది, ఇలాగే చెప్తారు. సో ఇక్కడ నుంచి మీరు మాకు జరిగింది అన్యాయం, కోర్టులో చూసుకుంటాం, వీళ్ళందరి మీద కేసు పెట్టండి. విడాకులు రాకుండా మా ఆయన 2వ పెళ్లి చేసుకున్నాడు, ఓకేనా? ఆ అమ్మాయి చెప్పిన సలహాలతోటి, మా అత్తగారు మా ఆడబడుచు చెప్పిన సలహాలతో నన్ను పిల్లల్ని హింసిస్తున్నాడు, పిల్లల్ని నన్ను పట్టించుకోవట్లే. సో నెలకి మాకు 40,000 మెయింటెనెన్స్ కావాలి అని చెప్పి లాయర్ ద్వారా నోటీస్ పంపించి మెయింటెనెన్స్ కేసు వేసుకో. డొమెస్టిక్ వైలెన్స్ అంటారు, మెయింటెనెన్స్ అవసరం లేదు కానీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయి. అందులో నువ్వు మెయింటెనెన్స్ అడగొచ్చు, ఆస్తిలో వాటా అడగొచ్చు, అర్థమవుతుందా? వాళ్ళని పనిష్ చేయమని అడగొచ్చు. నువ్వు పెళ్ళప్పుడు తీసుకొచ్చిన కట్నాలు, గొర్రెలు, బర్రెలు ఇవన్నీ ఉన్నాయి చూసావా, అవన్నీ వెనక్కి ఇవ్వమని కూడా అడగొచ్చు. సరే అవి అయిపోయినాయి, దాని ద్వారా డబ్బు సంపాదించుకున్నారుగా వాళ్ళు, అలా అని అడగడానికి ఒక అవకాశం ఉంది. 498 కేసు, DVC కేసు ఎప్పుడు వేయమంటున్నా, ఇప్పుడు నేను చెప్పిన సెటిల్మెంట్ అవ్వకపోతే, ఓకేనా? ఎందుకు 2 ఎకరాలన్నా తీసుకోమంటున్నారు రమ్య గారు? ఇది మీ ఆయన సంపాదించిన ఆస్తి కాదు, మీ అత్తగారు సంపాదించిన ఆస్తి కాదు, వారసత్వంగా వచ్చిన ఆస్తి. అంటే మీ మామగారిది కానీ, అది వాళ్ళ నాన్నది కానీ, మీ మామగారిది కానీ, వాళ్ళు ఎవరికి రాయకుండా చనిపోయారు. మరి ఈ ఆస్తి 8 ఎకరాలు ఎవరికి వెళ్తుంది? మీ ఆయనకి, మీ ఆడబడుచుకి పెళ్లికి కట్నం ఇచ్చేసినా కూడా చట్టాలు మారిపోయినాయి, మీ ఆడబడుచుకి, మీ అత్తగారికి 3 భాగాలు అవుతాయి,
ఓకేనా? సరే మీ అత్తగారిని పక్కన పెడదాం. ఉం. 2 భాగాలు, మీ ఆడబడిచికి 4 ఎకరాలు, మీ ఆయనకి 4 ఎకరాలు. ఓకేనా? మీరేమంటున్నారంటే మీ ఆయనకు వచ్చిన 4 ఎకరాల్లో 3.5 మీకు ఇచ్చేయమంటున్నారు, మీ ఆడబడిచిది మీ ఆయనకి ఇమ్మంటున్నారు. అసలు ఆడబడిచిన లిస్టులోంచి తీసేశారు. ఉం. వీళ్ళు కనుక పోలీస్ స్టేషన్కి దాటేసి లాయర్ దగ్గరికి వెళితే ఉం. మీరు తీసుకున్న 1 ఎకరం ఏదైతే సెటిల్మెంట్ చేశారో దానిని కూడా ఒకే బాస్కెట్లో వేసి 8 ఎకరాల గురించే మాట్లాడతారు. సరే మీ మేడం. అత్తగారికి ఒక వాట, మీ ఆడబడుచుకు ఒక వాట, మీ ఆయనకు ఒక వాట. ఉం. ఓకేనా? ఉం. అప్పుడు ఒక్కొక్కరికి ఎంతెంత వచ్చినాయి 8 ఎకరాల్లో? 2.5 ఇట్లా వస్తాయి. అవును. 2.35. ఓకేనా? మీ అత్తగారి ఆస్తి ఎవరికి ఇస్తుంది? మీ కొడుకు. ఆయనకన్నా ఇస్తుంది, మీ ఆడబడుచు కన్నా మా ఇస్తుంది. కొడుకు. ఇక్కడ మీ ఆయనకు ఒక 2.5 వచ్చింది, 2.35 వచ్చింది. ఈయన ఆస్తి ఎవరికి వస్తుంది? తను నచ్చిన పిల్లలకి ఇస్తాను. కాదు, అలా ఇవ్వడానికి ఉండదు. ఉం. ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడానికే కుదరదు వారసత్వపు ఆస్తిలో. ఉం. ఈయనకి ఎంతమంది పిల్లలు అనుకుంటున్నావు? 5 మేడం. 5 పిల్లలు. ఈ 2.5 ఎకరాలు 5 పిల్లలకి పంచాలి. ఆయనతో పాటు మొత్తం 6 భాగాలు అవుతాయి. అంటే మనకు వచ్చేది ఒక చిన్న గిద్దె. అర్థమవుతుందా? ఎందుకు అమ్మేసుకోమన్నాను ఇప్పుడు మీకు అర్థమైందా? అర్థమైంది మేడం. మీకు ఇప్పుడు ఆల్రెడీ 1 ఎకరం వచ్చేస్తుంది, ఎకరం పడినాం. ఇప్పుడు 2 ఎకరాలు రాబోతున్నాయి ఉం. సెటిల్మెంట్ అయితే. ఉం. ఈ 3 ఎకరాలని అమ్మేసుకోమని ఎందుకు చెప్పానంటే అమ్మేసుకుంటే నీకేం వస్తుంది? క్యాష్ వచ్చేస్తుంది. ఉం. ఇప్పుడు నువ్వు ఎక్కడో పొల్లయ్య దగ్గర ఎల్లయ్య దగ్గర కొంటావు, లింక్ డాక్యుమెంట్లు చూస్తే పొల్లయ్యదో ఎల్లయ్యదో ఉంటుంది కానీ మీ మామగారిదో వీళ్ళది ఉండదు. ఇది వారసత్వపు ఆస్తి కాదు, నీ సెల్ఫ్ ఎక్వేడ్ ఆస్తి కింద మారుతుంది. ఇక్కడ నుంచి నువ్వు నీ పిల్లలే దీని పంచాయతీకి. అర్థమవుతుందా? ఆ. ఇప్పుడు ఆ 3 పిల్లలు ఉన్నారు చూసావా, ఉం. వాళ్ళు వచ్చి ఇటు మీద కేసు వేసినా పనికిరాదు. పనికిరాదు. ఆ. ఇక ఆ 4 ఎకరాల మీద తన్నుకుంటారు నాకు తెలిసి. ఉం. ఓకేనా? 4.5 ఏదో మిగిలింది కదా, అప్పుడు మీ ఆడబడిచికి ఏదో చెప్పుకొని ఆ 4 ఎకరాల్లో ఆ 2వ ఆవిడ ఫైట్ చేసి, 2వ ఆవిడకి ఎటువంటి హక్కు ఉండదమ్మా, కానీ 2వ ఆవిడకి పుట్టిన పిల్లలకు ఉంటుంది. ఓకేనా? వాళ్ళు ఆ 4 ఎకరాల మీద పడి వాళ్ళు ఏం అనుకుంటారో నీకు అనవసరం. ఒకవేళ ఈ 3.5 ఎకరాలు నువ్వు చేతిలోనే ఉంచుకున్నావు, నువ్వే పండించుకుంటున్నావు, మీ దగ్గర ఉన్నట్టేగా. ఇప్పుడు అది ఎవరికో అమ్మేసావు, ఏ అనే వ్యక్తికి అమ్మేసావు, అవును మేడం. నీకు డబ్బులు వచ్చేసినాయి, నువ్వు వేరే చోట కొనుక్కున్నావు. అవును మేడం. అయినా వాళ్ళు కేసేస్తారు ఉం. వాళ్ళ వాటా కోసం. ఉం. 8 ఎకరాల మీదే వేస్తారు. అప్పుడు ఎవరు ఫైట్ చేస్తారు? నీ దగ్గర కొనుక్కున్న వాళ్ళు ఫైట్ చేస్తారు. నువ్వు రిలాక్స్ అయిపోతావు. ఉం. అదే నీ దగ్గరే ఉంది లేదా నీ పిల్లోడి పేరు మీదే ఉంది, ఎవరు ఫైట్ చేస్తారు? నువ్వే ఫైట్ చేయాలి. అప్పుడు ఇందాక నేను చెప్పినట్టు అందరికీ మొక్కలు చేసి పంచాలి చట్ట ప్రకారం. అదో 10 ఏళ్ళు కోర్టులో కేసు నడుస్తుంది. నువ్వు ఏ రోజు కూడా ప్రశాంతంగా వాటి మీద ₹1 తినినట్టు రాదు. మీకు తెలియక 3.5 ఇవ్వండి, 4 ఇవ్వండి అని ఇప్పుడు అడుగుతున్నారు. కానీ ఎలా ఒక అడ్వకేట్ దగ్గరికి వెళితే వాళ్ళు చేసే పని, అడ్వకేట్ అసలు సెటిల్మెంటే చేయనివ్వరు. నువ్వు ఇప్పటికిప్పుడు తెలివిగా మీరు ఈ 1 వీక్లో ఏం చేస్తారో నాకు తెలియదు. కూర్చోండి, సెటిల్మెంట్ చేసుకోండి, తెచ్చేసుకోండి, అమ్మేసుకోండి. ఆ పిల్లల మీదే పెడతావో నీ పేరు మీద పెట్టుకుంటావో నీ ఇష్టం. ఒక 3 ఎకరాలు కొనుక్కున్నారు బయట ఎక్కడన్నా మంచిగా సెంట్రల్ నీ ఊర్లోనే కొనుక్కున్నావు. ఆయన ఇచ్చేది ఏంటి? నువ్వు కొనేసుకున్నావు, నీ పేరు మీదకి అయిపోయింది, 3 ఎకరాలు పెట్టుకోండి, లేదా నువ్వు నీ పిల్లోడు పెట్టుకోండి, పిల్లకి ఏదో 1 ఎకరం ఏదో పెట్టుకుంటారు, పెళ్ళికి చేయాల్సిన బాధ్యతలు. అవును. ఇప్పుడు మీ పిల్లలు కూడా వీటి మీద పోట్లాడొచ్చు. ఇది వారసత్వం వాళ్ళకి, మీకు కాదు. సో మీరు తెచ్చుకుని ఆ 3 ఎకరాలు అమ్మేసుకుని బయట ఎక్కడైనా కొనుక్కొని 3 సమానంగా పేర్లు పెట్టుకోండి. 3 ఎకరాలు వచ్చినాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరం కింద పెట్టుకో. పిల్లలు రేపొద్దుట మళ్ళీ పోట్లాడకుండా, ఎందుకంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉంటారు ఎక్కేసి ఉంటారు ఒక వయసు వచ్చిన తర్వాత. ఇక్కడ అన్యాయం అయిపోయిన వ్యక్తి ఎవరు? ఉం. సో నువ్వు ఇటు అత్తమామలో భర్తో కాదు, ఇటు పుట్టిన పిల్లలో కాదు, నువ్వు సేఫ్గా ఉండడం ఇంపార్టెంట్. ఇప్పటిదాకా భర్త సరిగ్గా చూడలే, రేపొద్దుట పిల్లలు ఎలా చూస్తారో నీకు తెలియదు. కానీ నీకు పుట్టారు కాబట్టి నువ్వు ఒక మంచి తల్లిగా వాళ్ళకి చేయాల్సిన న్యాయం నువ్వు చెయ్యాలి. సో ప్రాపర్టీలు 3కి సమానంగా పంచుకుంటే కనీసం రేపొద్దుట పిల్లలు నిన్ను చూడకపోయినా నీ కాళ్ళ మీద నువ్వు కూర్చొని తినగలవు. ఈ రోజు అంటే ఓపిక ఉండొచ్చు, రేపొద్దుట పరిస్థితి అది కాదు కదమ్మా. ఇలా ఒక సెటిల్మెంట్ జరిగితే అర్జెంటుగా ఇప్పుడు నేను చెప్పిన ఐడియా ఫాలో అవ్వండి. మేడం ఈ రోజు మీకు కష్టం అనిపించవచ్చు, కానీ రేపొద్దుట అరే రమ్య గారు చెప్పిందే కరెక్ట్, ఇవంతా ఇంత పంచాయతీ జరుగుతుందని మీకు క్లారిటీ వస్తుంది. లేదు ఇప్పుడు మీరు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు, నేను ఎవరు ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు, అవును. ఓకేనా? ఇమ్మీడియట్గా మీరు ఇందాక నేను చెప్పినట్టు 498 కంప్లైంట్ అందరి మీద వేసే, డొమెస్టిక్ వైలెన్స్ కేసు వే, ఆ ప్రాపర్టీని ఆక్యుపై చేసుకునే ఉండు. ఇప్పుడు 4 ఎకరాలు చేస్తున్నావు, 3 ఎకరాలు చేస్తున్నావు, ఏదైతే ఎవరిని రానిమ్మకు. మిగతా 4 ఎకరాల్లో మీ అత్తగారిని చేసుకొని ఎప్పుడు కూడా మీ అత్తకి అగైనెస్ట్గా వెళ్ళకమ్మా. ఎందుకంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. నువ్వు మీ ఆయనకి అగైనెస్ట్గా వెళ్ళు,
మీ ఆడపడుచులకి అగైనెస్ట్. అవును మేడం. ఇప్పుడు ఏనే అమ్ముకుంటా, నాకు అప్పులు అయినాయి, 30 లక్షల దాకా అప్పులు అయినాయి, నేను ఏనే అమ్ముకుంటా 16 లక్షలకు ఎకరం, అది ఎకరం 33 గుంటలు ఉంది మేడం, అది అమ్ముకుంటే సగం చేసుకుందాము, మా అమ్మకి 8 లక్షలు తీస్తా అంటే నేను ఉండన్నా, నువ్వు ఇచ్చుకో నీ తల్లికి, నా సగం నాకు ఇచ్చేయి అని నేను అన్నా మేడం. ఏది ఇప్పుడు నీకు రాసిందా? వేరే వాళ్ళ అమ్మ పేరు మీద ఉన్న బాపతి, వాళ్ళ అమ్మ పేరు మీద ఉన్న బాపతి. అంటే నేను ఇట్లా జరుపుకొస్తున్నా మేడం, నన్ను సంతకం పెట్టమని అన్నారు. ఇప్పుడు నెల అవుతుంది వచ్చి 20 రోజులు అవుతుంది మేడం ఊరికి వచ్చి. సిటీ 2 ఎకరాలు రాస్తే 1 ఎకరం మీద సంతకం పెట్టు, నీకు ఎంత ఇస్తాడు దాంట్లోనా మేడం? ఎకరం 33 గుంటలలో అమ్ముకుంటే సగం చేసుకుందామని 20 లక్షలు చేసుకుందామని నేను అన్నా. 15 లక్షలు వస్తాయి మేడం, సగం చేసుకుందామని నేను అన్నా. లేదు మా అమ్మకు 8 లక్షలు తీస్తా అన్నాడు. సరే మీ అత్తగారికి 8 లక్షలు తీసి మిగతా సగం చేస్తాడా? చేస్తాను అన్నాడు. తీసుకోనా మేడం? తీసుకోవాలని నేను కూడా అంటున్నా. చాలా రాంగ్. నీకు వస్తున్న బంపర్ ఆఫర్ నీ అమాయకత్వంతో నువ్వు వాడుకోవట్లా. 8 లక్షలు వస్తే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో, మిగతా 2 ఎకరాలు ఎలా రాయించుకుంటావు రాయించుకో. నా బెటర్ సజెషన్, అవి ఎట్లా అమ్మేశారు ఇవి కూడా అమ్మేసి బాబుకు 18 సంవత్సరాలు పల్లె కదా మేడం బాబు. 18 ఏళ్ళు నిండినాకే అమ్ముకో, అప్పటిదాకా కొంచెం తర్వాత 2 ఎకరాలు ఎక్కిచ్చేసుకొని లౌక్యంగా ఉండండి. పిల్లడికి 19 రాగానే అమ్మకం స్టార్ట్ చేసేయండి. ఇప్పుడు దాకా నువ్వు చేసిన ఫైటింగ్ వేరు, ఈ రోజు నుంచి నువ్వు లౌక్యం ప్రదర్శించాలి, ఓపిక ప్రదర్శించాలి. నువ్వు కోర్టు ద్వారా తెచ్చుకునే దానికంటే ఇప్పుడు నీకు జరుగుతున్న న్యాయం ఏదైతే ఉందో అది కరెక్ట్. అది ఎందుకు జరుగుతుందో తెలుసా? నీ పోరాటం వల్ల, మీ వెనకాల మీ అన్నలు ఉండడం వల్ల. ఓకే వీళ్ళు ఊరుకోరు, పీక్కు తింటారా బాబు అని వాళ్ళు భయపడిస్తున్నారు. ఇలాంటి టైంలో మీరు తీసేసుకోండి. అది అమ్ముకోమంటారా మేడం? జాగా అమ్ముకో, క్యాష్ వస్తుంది, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో. ఈ 2 ఎకరాలు తీసుకో, అది కూడా తీసుకో, మొత్తం పెట్టి పిల్లలు మేజర్ లాగానే అమ్మి పడేసి వేరే చోట కొనుక్కో. ఆ తర్వాత వాళ్ళ ముఖం కూడా నువ్వు చూడాల్సిన పని లేదు. ఉంటాడు పేరుకి, పిల్లలు పెళ్లిళ్ళ టైంకి వస్తాడు. ఇంకా ఆయన మీద ఏమి ఎక్స్పెక్ట్ చేయ మాకు, వదిలేసి ప్రశాంతంగా ఉంటే నువ్వు బోలంత ఆరోగ్యంగా ఉంటావు. సరే మేడం, అట్లా కూడా సపరేట్ కూకుంటున్నా మేడం, నా పని తెలియక మీకు లీగాలిటీ తెలియక లాయర్లు ఇట్లా చెప్పరు కదమ్మా. వాళ్ళు ఏమంటారు, కేసులు వేసుకోవడానికి ఏదో ఒకటి చెప్పుకుంటూ వెళ్తారు. నీ దాంట్లో కేసులు వద్దు, ఒక లాయర్ చెప్పిండు ఇది బెటర్. పెద్దవంశంలో మాట్లాడుకొని ఎంతో తంత తీసుకొని దగ్గర పెట్టుకొని చేతులు చిక్కించుకో. ఇక ఇంత ఎక్కువ చేస్తే పోరు చేస్తే నువ్వు చెప్పినట్టే మీ ఆడబిడ్డకు ఒకటి అని భర్తకు ఇప్పుడు అర్థమైంది మేడం. సో ఇది కొంచెం ఎంత ఫాస్ట్ గా చేసుకోగలిగితే అంత బెటర్. ఓ లాయర్ ఏమంటాడు, కేసు అంటాడు. ఓ లాయర్ చెప్పి బరాబర్ ఇట్లా అయితే నష్టపోతావు అని మేడం. ఒక్క నిమిషం, ఆమె జాగ్రత్తలైనా చెయ్యది. ఇప్పట్లో ఒక్క విషయం, ఒక ఏని అమ్ముకుంటా అనుకున్నాం, అది అమ్ముకొని డబ్బులు తీసేసుకోవాలా మేడం? సూపర్, తీసేసుకోవాలా. నీకు ఎంత వస్తే ఇంకొకటి, ఇప్పుడు బ్రోకర్ వాళ్ళు ఉన్నారు కదా మేడం, నేను ఎట్లా చెప్తే అట్లా వింటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళను నా భర్త విసికించి వాళ్ళు నాకు సగం ఇచ్చేస్తాం, అమ్ముకోరా, అప్పలపాలైండు అన్న మాటకు వచ్చిరు మేడం. మొన్న అదే నీ పోరాటమే ఈ రోజు వాళ్ళు ఒప్పుకోవడానికి కారణం తప్ప, ఎందుకంటే నువ్వు సమానంగా పంచితే నువ్వు ఎట్లా ఊరుకో, మీ అన్నలు ఊరుకోరు, ఎట్లాగో నీకు ఇవ్వాలని భయపడి వాళ్ళు ఇస్తున్నారు. దాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా కవర్ చేసుకోగలిగితే అంత కవర్ చేసుకోండి. సరేనా? జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.